తెలంగాణలో ఏకైక శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి అమ్మవారికి మొదటిసారిగా ఆషాఢ బోనాలు సమర్పించారు. హైదరాబాద్ పాతబస్తీలోని నల్లపోచమ్మ మహంకాళి ఆలయ కమిటీ ద్వారా సుమారు 1000 మంది భక్తులు జోగులాంబ అమ్మవారికి బోనాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు, ఒక వెండి బోనం, 50 బోనాలు ఎత్తుకుని మహిళలు డప్పు వాయిద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించే వేడుక ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో బోనాలు సమర్పించేవారు. ఈసారి తెలంగాణలోని సమర్పించామని నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలంపూర్ పట్టణమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. ఆషాఢ మాసం బోనాలు మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం జోగులాంబ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ తల్లి దగ్గర మేము నిర్ణయించడం జరిగింది. ఈ బోనం ఘనంగా జరుపుకోవాలని కోరినాము. మేము ఒక గత మీటింగ్లో వెళ్ళినప్పుడు మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తన ఒక సందేశం ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ మన జోగులాంబ దేవాలయం ఉంది కదా, ఇక్కడ శక్తిపీఠం ఉంది, ఇక్కడ బోనాలు చేయొచ్చు కదా అన్న ఉద్దేశం చెప్పారు. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని మేము కూడా స్వీకరిస్తూ ఈ బోనం చేయడం జరుగుతుంది. ఇదంతా మా యొక్క ఆడపడుచులు అందరూ కలిసి దగ్గర ఒక 50 నుంచి 100 బోనాలు ఉన్నాయి. దగ్గర 500 నుంచి 1000 మంది దాకా ఇక్కడ గ్యాదర్ అయ్యేసి మేము హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము. పట్టు వస్త్రాలు. మన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన మన హైదరాబాద్ వాస్తవ్యులు నల్లపోచమ్మ మహంకాళి ఆలయం నుంచి గౌరీపురం నుంచి వచ్చారు. అంత మన హిందూ సాంప్రదాయం, మన తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మన 5వ శక్తిపీఠం నుంచి మొదలు పెట్టాలని కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ జంట నగరాల్లో జరుగుతున్నాయి. మన ఇక్కడ ఫస్ట్ ప్రప్రథమంగా ఇప్పుడే జరుగుతున్నాయి. మన మీరు కల్లా ఒకసారి అందరికీ అమ్మవారి తరఫున అందరికీ నమస్కారాలు చెప్తున్నాం. హైదరాబాద్ వాస్తవ్యులకు అందరికీ, ఇక్కడ వచ్చిన భక్తాదులకు అందరికీ కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరము అమ్మవారి దగ్గర వేలాది మందిగా తరలి వచ్చి అమ్మవారి దగ్గర కూడా సేమ్ హైదరాబాద్ జంట నగరాల్లో ఎట్లా బోనం వెళ్తుందో అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి కూడా వెళ్ళిస్తే అమ్మవారి దయ తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుందని ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. నా పేరు ఠాకూర్ ఐషు. నేను దుల్పేట నుంచి వచ్చాను. మురాద్ మహల్ గౌలీపుర నల్లపోచమ్మ టెంపుల్ కమిటీ వాళ్ళు తెలంగాణలో ఫస్ట్ టైం యావత్ తెలంగాణలో జోగులాంబ శక్తిపీఠంలో ఈ గుడి తరపు నుంచి బోనాలు ఇక్కడ 101 బోనాలు, నా తరపు జోగుని తరపు 1 బోనము, బంగారు బోనం ఉన్నా కానీ మురాద్ మహల్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు బోనానికి. వీళ్ళు ఎప్పుడు ఇట్లనే ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఇలానే వీళ్ళు రైతులైనా కానీ ఎవరైనా కానీ గరీబులైనా కానీ పంటలైనా వరైనా ఏదున్నా వానలైనా ఏదున్నా అమ్మవారి జోగులాంబ ఎప్పటికీ వీళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలంగాణ చాలామంది ఉన్నారు, ఎవరికి రాని టాక్ వీళ్ళకి మురాద్ మహల్ వాళ్ళకి టాక్ వచ్చింది, మనం పలానా జోగులాంబ దగ్గర వెళ్ళి బోనాలు చేయాలి,